సార్ మీ పేరండి? నా పేరు ఏం లేదు సార్. ఓకే, ఈశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను లారీ డ్రైవర్ అండి. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం సార్ మీది? నాది 18వ డివిజన్ అండి. నేను ఆల్ ఇండియా ఆల్మోస్ట్ పూరా గుమ్కి వస్తాము. మన రాష్ట్రాన్ని డెవలప్ చేసే నాయకుడు అంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల గారే అయింది ఏంటి. ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకుంటే, ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఒక రాష్ట్ర నాయకుడిని ఇప్పుడు చెయ్యాలి. ఏం చేశారు సార్ ఈ 5 ఏళ్ళలో? పోలవరం లేదు ఏంటి, రాజధాని లేదు, మన రాష్ట్రానికి అసలు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు. ఏం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక లారీ డ్రైవర్ సార్, అసలు ఆంధ్రాలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? అసలు రోడ్లు ఆడుండే సార్ రోడ్లు. నేను లారీ డ్రైవర్ని. చింతలపూడి నుంచి ఏంటి తుమ్మలపూ మన ఇప్పుడు అటు వెళ్ళటానికి ఏంటి రోడ్లు లేవు. అసలు ఎటు ఉన్నాయి రోడ్లు లేవు. కాకపోతే ఏంటి వాళ్ళ నాన్నగారు మంచి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఏంటి. కానీ మరి వాళ్ళ నాన్నగారి పొరుగు కూడా తీసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి. కానీ ఎన్ని సంవత్సరాలు ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు సార్? మనకి పోలవరం ప్రాజెక్టు చేస్తా అన్నాడు, దిగిపోయేలా ఏం చేశాడు? చేయాలిగా. ఇప్పుడు పచ్చి నాయకులు దిగిపోయారు. నువ్వు చేసి చూపించాలి కండి. రాజన్న క్యాంటీన్ పెడతా అన్నావు, నువ్వు పెట్టి చూపించాలిగా సార్. మీరు ఏం చేయించా? నువ్వు గంజాయి పిల్లల్ని పాడు చేసావు, డ్రగ్స్ ఏం చేశారు సార్? మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటండి? గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు? పక్క గద్దె రామ్మోహన్ గారు. ఇంకా తిహార్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారికి, తిహార్ చేయలే ఏంటి. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ అండి. సార్ మీరు ఏ ఏరియా సార్? ఏ నియోజకవర్గం? ఏ నియోజకవర్గం అండి? తూర్పా? తూర్పు నియోజకవర్గం అండి. అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ అన్నీ మంచి జరుగుతాయండి. వైసీపీ పాలనలో మొత్తం అవినీతి బాగా జరిగింది. ఎంతోమంది ఆడబిడ్డలకి మిస్ అయిపోయారు. ఎక్కడా పనులు సరిగ్గా జరగలేదు. ఆ ప్రభుత్వం నిర్మించిన ఆ గోడను కూడా వీళ్ళు మళ్ళీ పునరుద్ధరించి మేమే మా హయాంలో చేసామని, మా నిధులతో చేసామని ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి గంజాయి అనేది తెలియదు. ఇక్కడికి వచ్చాక మన విజయవాడలో ఇక్కడ నారిగాల తోటలో కూడా బాగా గంజాయి బ్యాచ్ తయారయ్యారు, బ్లేడ్ బ్యాచ్ తయారయ్యారు. దీనికి కారణం ఓన్లీ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన పనులండి. ఎంతోమంది ఆడవాళ్ళ మీద ఎన్నో అగత్యాలు చేశారు. పార్టీకి విరుద్ధంగా చాలా చేశారు. అభివృద్ధి అనేది లేదు. పని చేసుకునే పని దొరక్క చాలామంది ఇక్కడ ఎన్నో టూలెట్ బోర్డులు వచ్చినాయి. ఎంతోమంది ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. అక్కడ కూడా పని దొరక్క ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. అందుకే మాకు మళ్ళీ గద్దె రామ్మోహన్ గారు వస్తేనే మళ్ళీ మాకు సైకిల్ గుర్తుతో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఉమ్మడి ప్రభుత్వం జనసేన, బీజేపీ, గద్దె రామ్మోహన్ గారు కలిసి 3 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మాకు అందరికీ మంచి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. మాకు మళ్ళీ ఎమ్మెల్యేగా మా గద్దె రామ్మోహన్ గారు రావాలి, ఎంపీగా కేసినేని చిన్ని గారు రావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అంతా ప్రగతి పథంలో నడుస్తుందని మేమందరం భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పెద్ద మీ పేరు? వీరాంజనేయులు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు కార్పెంటర్ మేస్త్రి. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఏరియా పేరేంటి? ఇది రాణిగారి తోట. రాణిగారి తోటలో ఎక్కడ సార్? ఇది 18వ డివిజన్, పోతురాజు వీధి. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి సార్. మీది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఈసారి ఎవరు గెలిస్తే మీ ప్రాంతం బాగుంటుంది? మామూలు గద్దె రామ్మోహన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్ గద్దె గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? ఆయన వ్యక్తిగతం అలాంటిది, రౌడిజంలు కాదు, మంచి సాధ్యమైన గుణము, ఒక మామూలుగా అనుభవశాలి. అది మరి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గురించి మనకు తెలియదండి. తెలియదు. ఏదన్నా పని లేదు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది సార్? మీరు ఒక కార్పెంటర్ కదా, ఎలా ఉంది మీకు వర్కులు కానీ పనులు? అనుభవిస్తున్నాం. నరకమే. కళ్ళమ్మ నీళ్ళు రావటం తప్పు. అయితే ఈ పరిపాలన ఏమి నచ్చలేదు మీకు? మాకు ఏమి నచ్చలే. మళ్ళీ తప్పు వచ్చినందుకు వేరే దేశాలు వెళ్ళిపోవటమే, జోలు చంక తగిలించుకొని. థ్యాంక్ యూ సార్. అమ్మా మీ పేరు? నా పేరు పిచ్చిమ్మండి. అమ్మా ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయను, కూకోవటమే కాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారు? ఇది ఏ ఏరియా?
ఇదే పోతురాజు వీధి అంటారు ఇది. అమ్మ, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీది విజయవాడ తూర్పు నియోజకవర్గం. మరి ఇక్కడ అవినాష్ గారు, రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఈసారి ఎవరికి గెలవాలనుకుంటున్నారు? వాళ్ళకి ఇదే చంద్రబాబు గెలవాలనుకుంటున్నాం. ఎందుకనమ్మా రామ్మోహన్ గారు, గద్దె రామ్మోహన్ గారు? ఆయన గెలవాలనుకుంటున్నాం. ఎందుకనమ్మా ఆయన ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఆయన పెట్టిన బాధలు చాలా ఉండేయండి. ఫస్ట్లో పనులు లేకుండా చేశాడు, ఉసిగి రాకుండా చేశాడు. మాకు అది బాధ అనిపించింది. మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆయనకే వేస్తున్నాం. ఈయనకే గద్దె మోహన్ రావుకే వేసేది ఓటు. సో ఈయన వచ్చిన తర్వాత ఇసుక ఆపేసి పనులు ఆపేసాడు మీకు. ఫుల్గా చేశాడు. ఓకే, సో ఈసారి కూడా రామ్మోహన్ గారికి వేద్దాం అనుకుంటున్నారు అయితే? తెలుగుదేశానికే. నమస్తే అన్న, మీ పేరు? పండు అండి. పండు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను పెయింటింగ్ పని అండి. సార్ మీరు ఎక్కడ ఉంటారు? మీది ఏ ఏరియా సార్? మాది 18వ డివిజన్, రాణిగారి తోట. సార్ ఏంటి సార్ తలకేదో స్టిక్కర్ వేసుకున్నారు? మొన్న రాయి పెట్టి కొట్టారండి, దరిగా రాయి దొరకలా. ఏం చేయాలో అర్థం కావట్లా. పిచ్చెక్కి తిరుగుతున్నా, పనులు లేవు. ఈ ఎండలకి ఇంటికాడే ఉంటున్నాం, పనులు లేక. ఏం చేయమంటారండి? సార్ మరి ఎన్నికలు రాబోతున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మీ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు పోటీ చేస్తాను, మీకు తెలిసే ఉంటుంది. సార్ ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే కనుకైతే మీ అభివృద్ధి బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి? సార్ ఇదివరకు అభివృద్ధి చూడండి, ఇప్పుడు చూడండి. చేసిన దాన్నే మళ్ళీ అడితిప్పు చేసి దానికి రంగులు వేసి చేస్తున్నారు. పథకాలు అంటున్నారు, దేనికండి? మాకు పని చూపించమనండి. పని ఉంటే పనులు చేసుకుంటాం. 10,000 ఇచ్చేసి సంవత్సరానికి 10,000 సరిపోతాయా? ఇంట్లో ఖర్చులేంటి పెరిగిపోయిన, బయట నిత్యావసర రేట్లేంటి ఎన్ని పెరిగాయండి? పెట్రోలు డీజిలు ఎంతండి? బండి తోలాలంటే గుంటూరు వెళ్ళి రావాలంటే 2 లీటర్లు అవుతుంది. ఇదివరకు 1 లీటర్ సరిపోయేది, ఇప్పుడు ఎక్కడండి? అదేమంటే ట్యాక్స్ అంటున్నారు, మాది కాదంటున్నారు. సెంట్రల్ అంటున్నారు, స్టేట్ ట్యాక్స్ ఏం లేదా? ఉందగా. మరి ఈయన అంతకుముందు ఎక్కడా లేని పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. మరి ఇప్పుడు ఆయన పెట్రోల్ ట్యాక్స్ మనకు వచ్చేది ఒక 10 రూపాయలు తగ్గించవచ్చు కదండి. ఎంత తగ్గించట్లా? సార్ మరి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నుకోవాలనుకుంటున్నారు? గద్దె గారండి. ఎవరు వచ్చినా రాకపోయినా గద్దె గారే వస్తారు, అది పక్క. ఆయన చేసిన పనులే కానీ, మంచి పనులే కానీ, ఎంతమందికి గుండె ఆపరేషన్ చేయించారండి, ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు. తోపుడు బళ్ళు కానీ, కూరగాయల బళ్ళు కానీ ఎవరైనా ఇచ్చారండి? ఆయన చూసి ఇన్స్పైర్గా వీళ్ళు మొదలుపెట్టారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు ఇచ్చారు, అంతేగాని వీళ్ళు చేసింది ఏం లేదండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరు? అమ్మడిపూడి దుర్గమ్మ. అమ్మా, ఏం చేస్తుంటారమ్మా మీరు? బట్టల వ్యాపారం చేస్తాం. ఎక్కడ ఉంటారమ్మా? ఏ నియోజకవర్గం మీది? తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్. అమ్మ, మరి ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి. మీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారమ్మా. సార్ ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మా ప్రాంత అభివృద్ధికి గద్దె రామ్మోహన్ రావు గారు గెలిస్తేనే ప్రాంత అభివృద్ధికి మంచిది. మాకు ఏ చిన్న ఆపత వచ్చినా బంధువులు ఆలస్యంగా వస్తారేమో కానీ గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మటే స్పందిస్తారు. అక్కడ కావాల్సిన ఇదిని ఆదరించి సహాయం చేస్తారు. గద్దె రామ్మోహన్ రావు గారే రావాలి. ఎలా ఉందమ్మా ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఎలా ఉంది అసలు? అసలుగా బాగోలా. ఏ సందులో చూసినా గంజాయిలు దాగి పసిపిల్లలు ఆగమైపోతున్నారా? 15-10 సంవత్సరాల పిల్లలు గంజాయికి ఇదైపోతున్నారా? ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి ఏమన్నా కానొస్తుందా? ఇది కట్టుకొని డబ్బాలు కొట్టుకుంటున్నారు అంతే తప్ప అభివృద్ధి ఏది? అవి తాకడ పెట్టుకొని అవి విలువైనవి అమ్మేసుకొని అవి చేస్తే అభివృద్ధి అసలుకి